నైనీ టెండర్లు రద్దు, సింగరేణి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. టెండర్ నిబంధనలు విధించింది సింగరేణి బోర్డే. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు విధించే నిబంధనలన్నీ పరిశీలించి మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఛానల్లో కట్టు కథనాలు ప్రసారం చేస్తామంటే ఊరుకోం. ఆంధ్రజ్యోతిలో ఏ ఉద్దేశంతో కథనం రాశారో తెలియదు. విలేకరులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంతవరకే మాట్లాడిందా? ఏమరా లంగరాధాకృష్ణ గీయ నన్ను చెప్పింది 7 దోషుల మన్నెత్తి పోసిర్రా నీ ముదనష్టం కాల. నువ్వు 2 ముచ్చట్లే రాసినవేమిరా? 7 దోషుల మన్నెత్తి పోసిర్రా మా కళతో చూసినాం మేము. వీడు దొంగనా కొడుకు, వీడు కట్టు 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 కథనాలు అని చెప్పేసి ఒక సింగిల్ డైలాగ్ రాసింది. అది కాదు ముచ్చట. ఏమేమన్నాడు చెప్పరా? ఏమేమన్నాడు గీడ చూడరా. ఎవరిని వదిలిపెట్ట, అన్ని విషయాలు బయట పెడతా. రాధాకృష్ణ వెనుక ఎవరు ఉన్నారు, ఎవరి మీద ప్రేమతో నాపై పిట్ట కథ రాసిండు, వెనకాల ఎవరు ఉండి రాయించారో తెలుసు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఉద్దేశించి. నేను గాలికి వచ్చిన వాడిని కాదు, పచ్చరంగులో వండుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముఖ్యమంత్రి కాలే. అయితే 40 ఏళ్ళుగా పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన నేను వైఎస్ఆర్ సన్నిహితుడిని కాబట్టి ఆ కోపం మీద వైఎస్ రాజశేఖర్ అంటే పడనోడు పనికి మాలిన మన రాధాకృష్ణ గారు ఈ వార్త రాసిండు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు. లైవ్ సారీ. అయితే నా మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి నైనీ కోల్ బ్లాక్ గన్న టెండర్ రద్దు చేసిన. తప్పు లేనప్పుడు ఎందుకు రద్దు చేసిన ప్రశ్న కూడా వస్తుంది. ఉన్నది చెప్పాలి బట్టి అన్న. నీదే తప్పు లేనప్పుడు వాడోడో ఎగిరితే వాని మీద నువ్వు టెండర్ రద్దు చేసి అంటున్నాగా. మరి ఎన్టీవీ పైన చిన్న వార్త, తప్పుడు వార్త అని చెప్పేసి మీరు సిట్ ఏర్పాటు చేశారు. మరి మునగాన్ లెక్క నువ్వు కూడా ఏమరా లంగ వార్త ఎట్లా రాసినవరా, ఎవడిచ్చిర్రాడు కానీ సిట్ ఏర్పాటు చేయరాదులే. నీ నిజాయితీ బయటపడాలని బట్టి అన్న నేను కోరుకుంటున్నా ఒక తమ్మునిగా. అది నా ఉద్దేశం. ఇక మళ్ళీ కొత్త టెండర్లు వేయాలి ఆదేశించినంట. మిగతా విషయాలు నేను రాధాకృష్ణ తెలుసుకుంటాం. ఏబిఎన్ కథనంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడింది. అయితే బొగ్గు కోసం గడ్డి తినను, సొంత లాభం కోసం దిగజారే క్యారెక్టర్ నాది కాదు, నీచ కథనాలు ప్రచారం చేసేంత అల్పును నేను కాను. బొగ్గు టెండర్లతో నాకే సంబంధం లేదు. టెండర్లు పిలిచింది సింగరేణి బోర్డు, కండిషన్స్ పెట్టేది కూడా అదే బోర్డు, ఫీల్డ్ విజిట్ నిబంధన అందులో భాగమే. పబ్లిక్ సెక్టార్ టెండర్ల ప్రక్రియలో అది మామూలే. నాకు కావాల్సిన కంపెనీల కోసం నిబంధనలు మార్చే నీచ బుద్ధి నాకు లేదు అంటే రేవంత్ రెడ్డికి ఉన్నది అని చెప్పదలుచుకుంది కదా. నాకు లేదు, రేవంత్ రెడ్డికి ఉన్నది. ఇక నేనేదో తప్పు చేసినట్టు పత్రికల్లో పిట్ట కథను అల్లిరు. బొగ్గు టెండర్ల కోసం ఛానల్లో వార్త కథనాలు వచ్చినాయి, వేయించారన్న ఆరోపణలపై బట్టి వాక్యాలు అని ఒప్పుకుంటుండు. వాడు ఓడేసిండో ఏం కాదో నేను కనుక్కుంటా, కానీ సిట్ ఏర్పాటు చేయను. ఆ యూట్యూబ్ ఛానల్ని ఎన్టీఓని గుంజాడు గొర్ర గుంజి ఇగో ఈ లంగుండే వీడు ఆందోళన సంఖ్య నాకేటోడు ఈ రాధాకృష్ణ కానీ గల్లా వాటి గుంజి వీడ్చి అల్లయ్యాను అని చెప్పేసి ఓపెన్ ఒప్పుకుంటాడు. అని నేను చేయలేము, ఎందుకంటే ఆయనకి రేవంత్ రెడ్డి అండుంది, చంద్రబాబు నాయుడు అండుంది, ఆందోళన అండుంది. ఆయనకి తెలంగాణ వాళ్ళు ఆయనకు నచ్చరు తెలుసు కదా. ఆందోళన నచ్చటోడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇటువంటి బట్టి విక్రమార్క లెక్క అసలు తెలంగాణ రక్తం పంచుకొని తెలంగాణలో ఇక లంగదో దొంగదో కాంగ్రెస్ పార్టీలో అనుకొని నేను రాజకీయం చేసినోడు కాకపాయ. మరి మన అన్న పెద్ద పతివత పెద్ద ముద్ద అయితే కదా. సో అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలంటే ఈ వార్త కనుక మన నల్లమల్ల పులి గారు వార్త రాయిస్తారు, చేసే కథనాలు చేయిస్తారు, అన్ని లంగా పనులన్నీ నడిపిస్తారు. కానీ పత్తిత్తేజాలు వేస్తారు జనం ముందల. ఎందుకంటే అనగారట ఇప్పుడు దావోస్ పోతారంట. మన ఎన్టీ రామారావు ఇట్లా అమెరికాకు పోతే ఆయన నాదెండ్ల భాస్కర్ రావు పార్టీ గుంజుకుని చూసినారు. గతవంటి భయాలు అవుతున్నాయట బట్టి విక్రమార్క ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు అని. ఇక మనం చేసే అన్ని లంగాపనులు గట్టినే ఉన్నాయి కదా మరి. సో ఎక్కడ నన్ను వీకేస్తూ అనే భయంతో ఎన్ని లత్కోరు పనులు పెడతాను ముందరెత్తాను. వాళ్ళంగా వీళ్ళంగా అంటుంది తప్ప నేను మాత్రం పత్తిత్తనని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మరి నువ్వెంత పత్తితో వాళ్ళు కూడా చెప్తున్నారు. బైకుల మీద వీడియోలు చూసిరట, ఆ భూజాలకు వెళ్ళి దుంకుతుంటే చూసిరట. మరి వాళ్ళు చెప్తున్నావు, కాకపోతే వాళ్ళకి పేపర్ లేవు, ఇటువంటి లంగలు లేరు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు రాపిచ్చే అవకాశం లేదు. నీకు ఇటువంటి లంగ పత్రికలు ఆందోళన ఉత్సదాగ పత్రికలు 3-4 వచ్చినాయి కాబట్టి నువ్వు రాస్తాను. ఇంత మించి ఏమాత్రం తేడా లేదు. ఓపెన్ సీక్రెట్.
ఇప్పుడు ఇక మీరు అబ్జర్వ్ చేయరి, నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే సింగరేణి టెండర్లట. మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు, అనా పైసా అవినీతికి కూడా అవకాశం ఇవ్వం. మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ తీసుకోండి ప్లీజ్. ప్లీజ్ రాధాకృష్ణ గారు, ప్లీజ్ నా వివరణ తీసుకోండి. ఇట్లా అడకదిన్నట్టే ఉంది. నిన్న చూసిన ముచ్చట అడకదిన్నట్టే ఉంది. ఎందుకంటే ఆయన గట్టిగా వీక్తే వాడు తెల్లారితే మనకి ఎదురు వార్త రాస్తాడు, తెలుసు కదా ఆ సంగతి. వాడు ముందే లంగా జర్రమని ఏ అన్నా అని వాడు తెల్లారేపుడే రేవంత్ రెడ్డి లంగాను ముచ్చటేస్తాడు. అదురు కదా మనకి. అందుకే ప్లీజ్ రాధాకృష్ణ గారు వివరణ అడగాలనా? మరి నువ్వు ఏ వివరణ అడిగితే ఏంటి నచ్చకపోయినావు? ఆయనకొద్దా వివరణ? యూట్యూబ్ ఛానల్ వివరణ ఇచ్చేదేమొద్దా? వద్దటనా? ఇది అన్నగారి ముచ్చట. ఇగో ఇప్పుడు మన ఆంధ్ర పత్రిక రాగరా వచ్చిండా? ఓహో కొడుకు ఇటు మలిపిన అవయో ఏరు అమ్మో బరాసాకు రాజకీయ సమాధి కట్టాలి పోయి. ఇక ఈయన్ని ఆనాడు చెప్పిన కేసీఆర్ సక్కమైనడే కదా ఈ మనష్టమోకాన్ని చెప్పు. అయాల లచ్చ నాగల్ని పెట్టి పులిగోర అయిందాక ఈయన దున్నిపాయెత్తే ఇడి అలా ఈ వార్త రాసినాయనే బొంద పెడతావు. ఎడబెడతావు రావు పక్కున వలజీరుతుండే కేసీఆర్ కొడుకులారా బతుకుపోయాను బతుకమని వదిలేసి నువ్వు ఆంధ్రజ్యోతిని ఈనాడుని కొడుకులు ఇలా ఆంబోతు లెక్క పరిచి మునగాల లెక్క రాస్తారు. ఎన్ని ఏళ్ళు నడుతారా? ఇక 3 ఏళ్ళు నట్టదు. నిన్న కూడా లేదు. ఈ తర్వాత కేసీఆర్కి సిగ్గుంటే పుసుకున వస్తే మాత్రం లచ్చ కాదు 10 లక్షల నాగానే పెట్టి కొట్టాలి కొడుకుల్ని. అట్టయితేనే సిగ్గు వస్తుంది. చంద్రబాబు నాయుడు బలం చూసుకొని మురుతారు కొడుకులు. ఈ రాసే రాతలకు అర్థం తెలియదా జనాలకు? అర్థం కాదనుకుంటారా? ఇప్పుడు ఎంటైర్ కథనాన్ని మరి అసలు సిద్ధమైన కథనంగా నమస్తే తెలంగాణ బ్యాన్ రైటే వేసింది. ఏమని వేసిందంటే